ఓం శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 4. అనుగ్రహం అంటే ఏమిటి? భగవంతుడి అపార కరుణా కటాక్షమును శాస్త్రీయ పరిభాషలో అనుగ్రహమని అంటారు. ఈ అనుగ్రహాన్ని వాడుక భాషలో దయ అని అంటారు. ఈ విషయాన్ని దయానామః సర్వభూతేషు సర్వత్రా అనుగ్రహ, సర్వభూతములయందు అంతటా అనుగ్రహమును కలిగియుండుటయే దయ అని శాండిల్యోపనిషత్ నిర్వహించినది. మూల మెవ్వ రనుచు ముగ్గురిలో గల మూల మెరుగలేరు మూఢజనులు మూలకంతటికి ముఖ్యము కర్మము. విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ముఖ్యుడు ఎవరంటూ జనులు వాదించుకుంటున్నారు. అన్నిటికీ కర్మయే మూలమని ముగ్గురు దేవుళ్ళు సైతం దానికి లొంగిపోయారని మూర్ఖులు గ్రహించలేరని అంటారు వేమన. ఈ జన్మలో ఒక వ్యక్తి ధనవంతుడైనా దరిద్రుడైనా, యోగి అయినా భోగి అయినా, అందగాడైనా కురూపి అయినా, పామరుడైనా విద్యావంతుడైనా, సేవకుడైనా, అధికారి అయినా, అజ్ఞాని అయినా, జ్ఞాని అయినా, దానికి మూలహేతువు ప్రధాన కారణం అతడి కర్మయే. ఒక వ్యక్తి చిన్న వయసులోనే మరణించాలని విధి నిర్ణయిస్తే అతడిని ఎవరూ రక్షించలేరు. అదేవిధంగా ఒక వ్యక్తి 100 సంవత్సరములు జీవించాలని విధి నిర్ణయిస్తే అతడిని ఎవరూ చంపలేరు. ఒక వ్యక్తి జీవితాంతం దరిద్రుడిగా బ్రతకాలని విధి నిర్ణయిస్తే అతడిని ఎవరు ధనవంతుడిగా చేయలేరు. అదేవిధంగా ఒక వ్యక్తి జీవితాంతం ధనవంతుడిగా బ్రతకాలని విధి నిర్ణయిస్తే అతడిని ఎవరు దరిద్రుడిగా చేయలేరు. అందుకే సాయి పూర్వజన్మలో ఎటువంటి కర్మలను ఆచరిస్తామో దాని ఫలితములు ఈ జన్మలో అనుభవించవలసిందేనని, అందుకే అందరూ వారి వారి కర్మఫలాలను అనుభవించడానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఏడవడం దేనికి అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని భీష్ముడు ధర్మరాజుతో ఇలా అంటాడు. మనిషి ఎంత సమర్థుడైనా కావచ్చు, అయినప్పటికీ తన భాగ్యములో లేని ధనాన్ని అతడు ఎంత శ్రద్ధతో మెలకువతో ప్రయత్నించినా పొందడం వాని వల్ల కాదు. సాధకుడికి ఇక్కడ ఒక సంశయం కలుగుతుంది. అంతా కర్మ ప్రకారమే నా జీవితం జరిగినప్పుడు ఇక దైవ ఆరాధనతో పని ఏముంది, నేను ప్రయత్నించవలసిన అవసరం ఏముందని దాహం వేసినప్పుడు అశాంతితో బాధపడుతున్నామా, నీరు త్రాగి దాహం తీర్చుకుంటున్నాము. రోగం వచ్చినప్పుడు దుఃఖముతో బాధపడుతున్నామా, డాక్టర్ను ఆశ్రయించి రోగం తొలగించుకుంటున్నాము. అదేవిధంగా జీవితంలో కష్టములు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఆశలు సిద్ధించినప్పుడు భయపడరాదు, అశాంతి నొందరాదు, చిన్నపిల్లవాడిలా దుఃఖించరాదు. ఇది నా ప్రారబ్ధ కర్మయని, ఇది నా పాపకర్మ ఫలమని గ్రహించి తక్షణమే సర్వసమర్థుడైన గురువును ఆశ్రయించాలి. నీ బాధను ఆ మహాత్ముడితో చెప్పుకొని రక్షించమని హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అనన్య భక్తితో అతడిని ఆరాధిస్తూ సహనముతో ఉండాలి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓం శ్రీ సాయినాథాయ నమః.